శివరీల కంటుడు గుర్రం దిగిండు పలుకులు అలిగినప్పుడు పంచీల చెల్లెలు బాలబౌరమ్మ బాబా మల్లయ్య ఒకవేళ తలవార బట్టి తలపన్ను కొట్టుమన్నా కిలకిల నవ్వుతున్నామని అడుగుతున్నది. ఒకవేళ మాత్రము బాబా బౌరమ్మ నీ ఏడు తీసిన నీ కంట పొడిసిన దొంగలు మరుగు మాట పెట్టి నీకు చెప్తే చెప్పినప్పుడు గుండెలకు బిల్లు మానే బౌరమ్మకి భర్త మీద కాళ్ళు కడిగి కన్నదారం పోచి ఒళ్ళ బియ్యం పోచి వంగి ప్రాధాలు పడతారంటావు. మాత్రం 80 ఆవిడ పోయినా ఎవరు దొరకవరు, 90 ఆవిడ పోయినా తోడగుంట తోడు దొరకదంటావు. అంత దిగిన కన్న తెల్లంత ఆత్మలేదు తోడగుంట తోడు దొరకదంటావు. బంధమైన మనసులు లేపినట్టుకుంటే కలియోగ మీద నన్ను బతకని ఎవరు దావనీయ బతకని అన్నాడు. ఉపమాల జపమాలను ఒక్క మంత్రం నుడిగెళ్ళ చదివిండు పంచీల మీద కొట్టిండు. కుటుంబన్నప్పుడు ఏడు కర్ర కుక్కలైపోయిరు మాత్రం ఏడు ఉప్పు కొల్లాలు సిక్కు తాళాలు చేసుకున్నాడు. కాళ్ళకు పంచీలను ఎక్కించుకున్నాడు. బాలబ్రహ్మణ మాత్రం గుర్రం మీద వేసుకున్నాడు. మన్నాడు పందిరి పిడికల అక్షంతలు బట్టి నా తల మీద వేయించుకోనన్నా కలియోగ మీద నా పేరు మీద కథ కాల్వలై సాగాలన్నాడు.
నేను అమ్మలు కాసిపోసి మంచిదారా నేను బాలభవనమ్మ మెడ లోపల మంగళసూత్రం కట్టప్పుడు మీరు కలకల కలకల కన్నీరు కూడా బాలభవన మందకాడు కుక్క నీతిగా మురగాలను మీ చేతితోని పిడిక లక్షంతలు పట్టిన తల మీద దేవాల దేవతలు నడవేరు నాదుల్లో ఒక వీళ్ళ సిరి చేయల పంత మీద 12 గుంతల పచ్చబందల కింద మాత్రం మల్లయ్య పౌరమ్మ కళ్యాణం చేస్తున్నారు